ముగించడానికి అవకాశం ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఏమంటున్నాడంటే, వాక్యము మీకు దీపమై ఉన్నది. ఎక్కడెక్కడ దీపమై ఉన్నది అంటున్నాడు? ఎక్కడైతే చీకటి ఉన్నదో అక్కడ వెలుగునిచ్చు దీపమై ఉన్నది. ఎప్పటి వరకు? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు, అనగా నీతి సూర్యుడైనటువంటి యేసునాథుడు మీ హృదయంలో ఉదయించే వరకు ఈ వాక్యమట మన హృదయంలో దీపముగా ఉన్నదట. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, దీపము నుండి ఎక్కువ ప్రకాశవంతమైనటువంటి వెలుగు వస్తుందా? ఉదయించిన సూర్యుని నుండి ఎక్కువ వెలుగు వస్తుందా? సూర్యుని నుండి. కాబట్టి మన హృదయాలలో నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు యేసునాథుడు ఉదయించే వరకు మనకు దారి చూపించేది ఏంటి అంటే వాక్యం. ఈ వాక్యము ఎప్పుడు దారి చూపిస్తుంది అంటున్నాడు? హృదయంలో ఎక్కడైతే చీకటి ఉన్నదో అక్కడనే వెళ్ళి వెలుగుతుందంట ఈ వాక్యం. ఎందాక? నీతి సూర్యుడు మీ హృదయంలో ఉదయించు వరకు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు ప్రకాశించున్నట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లును అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి వెలుగు అంతకంతకు మిట్ట మధ్యాహ్నపు కాంతిని చేరుకునే వరకు మనకు దారి చూపించేది ఏంటట? దేవుని వాక్యం. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆ వాక్యమందు లక్ష్యముంచితేనే నీకట్టి మేలు అనుగ్రహించబడుతుందట. ఏం చేస్తే? పౌలు బోధించుచుండినప్పుడు ఒక స్త్రీ పౌలు బోధ యందు లక్ష్యముంచింది. పేరు చెప్పగలరా? మనము కూడా అలాగా దేవుని వాక్యం అందు లక్ష్యముంచితేనే మనకు అది మేలు. లక్ష్యముంచితే ఏం జరుగుతుంది? ఆ వాక్యం మన హృదయంలో ఎక్కడైతే చీకటి ఉందో అక్కడికి వెళ్ళి వెలుగుతుందట. ఎందుకంటే ఆయన వెలుగులోనున్న ప్రకారం మీరును వెలుగులో నడుచుకొనుడి. లోకము చీకటినే ప్రేమించును, వెలుగును ద్వేషించును. మీరు లోకమునకు వేరై ఉన్నారు, అనగా వెలుగును ప్రేమించువారై ఉన్నారు. మీ హృదయంలో వెలుగు ప్రకాశించడానికి, చీకటిని పోగొట్టడానికి వాక్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. బట్ ప్రొవైడెడ్ విత్ వన్ కండిషన్, ఒక షరతు ఉన్నది. ఏంటంటే మీరు దాని యందు లక్ష్యము ఉంచాలి. ఎంతమంది అయితే లక్ష్యం ఉంచకుండా, ఇందా చెప్పాను కదా, వాక్యం దేవుని సన్నిధికి వస్తే ఎలాగ రావాలంట? థ్యాంక్స్ అండ్ ప్రైజెస్. విత్ థ్యాంక్స్ అండ్ ప్రైజెస్, కృతజ్ఞతతోటి స్తుతులతోటి దేవుని సన్నిధిలోనికి రావాలి. మనం అందరం కలిసి ఒక్కసారి యేసు అని గట్టిగా అరుద్దామా? యేసు అని అందామా? లేక శక్తినంతా కూడగట్టు యేసు అందామా? అందామా? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? రైట్. కృతజ్ఞతతోటి స్తుతితోటి మాత్రమే ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించగలం. అందామా? నేను 3 కౌంట్ చేస్తాను, అందరం కలిసి ఒకేసారి గట్టిగా శక్తి కొలది అందాం యేసు అని. ఆయన మన రక్షకుడు. 1 2 3 యేసు. రైట్, మంచిది. కృతజ్ఞత స్తుతి లేకుండా ఎందరైతే బిక్కమొహం వేసుకొని వస్తారో వాళ్ళ దేవుని సన్నిధి అనుగ్రహించబడదు. వాస్తవం అది, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఆయన గుమ్మములలో ప్రవేశించాలంటే కృతజ్ఞతతోనూ స్తుతితోనూ ప్రవేశించాలి. చూడండి, ఆ వాక్యము మన హృదయంలో ప్రకాశించాలి లేదా వెలుగివ్వాలి అంటే మనం వాక్యమందు లక్ష్యం ఉంచాలి. ఇక్కడ అంటున్నాడు పేతురు భక్తుడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటున్నాడు. దేనికంటే?
అర్థం కావాలంటే పై భాగం చదువుదాం. 17వ వచనం. 16 నుంచి చదువుకుందాం. ఏలయనగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, దేని అనుసరించి? ముసలమ్మ ముచ్చట్లను అనుసరించి, చమత్కారముగా చెలొత్తులు విసిరేటటువంటి కథలను అనుసరించి. అమ్మో, అన్న బాగా చెప్తాడు, భలే అర్థమయ్యేటట్టు చెప్తాడు, భలే కథలు చెప్తాడు. దురద చెవులు పట్టేసినాయి కదా. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి. ఎట్లా తెలిపాం? ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచి మీకు తెలియజేస్తున్నాం. అందుకే యోహాను భక్తుడు కూడా ఇదే సాక్ష్యం ఇస్తాడు. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చినది. ఏ వాక్యం? జీవవాక్యం. చమత్కారంగా కల్పించిన కథలు కాదు, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, దానినే మా చేతులు దేనిని తాకి చూచును, అది మీకు తెలియజేస్తున్నాం. అనుభవ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. ఎవరు? ఆదిమ అపోస్తలులైనటువంటి పేతురు, యోహానులు, మిగిలిన అపోస్తలులైనటువంటి శిష్యులు. ఏమంటున్నారంటే, చమత్కారంగా మేము మీకు కథలు చెప్పడం లేదు కానీ మా కన్నులు దేన్ని చూచాయో దాన్ని మేము మీకు చెప్తున్నాం. ఆయన మహాత్మ్యాన్ని మేము చూచాం. ఏంటయ్యా ఆయన మహాత్మ్యం? చూడండి అంటున్నాడు 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. దేని గురించి చెప్తున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. పేతురు భక్తుడు ఏ అనుభవం గురించి చెప్తున్నాడు ఇక్కడ? మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడి యొద్ద నుండి వచ్చినటువంటి ఆ మహిమ ఘనత ఆయనకు కలిగినాయి. ఒక శబ్దం పైనుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను, ఈయన చెప్పినది మీరు చేయుడి అని చెప్పడం మేము విన్నాం. ఏ అనుభవం? రూపాంతర అనుభవాన్ని గుర్తు చేసి చెప్తా ఉన్నాడు పేతురు భక్తుడు. మనందరం రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి, రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి, రూపాంతరం చెందాలి, మనం మార్పును అందాలి. ఈ దేహము, మలినమైనటువంటి దేహము అక్షయతను సంతరించుకోవాలి, పరిపూర్ణతను సంతరించుకోవాలి. రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. రూపాంతర అనుభవం చాలా గొప్పదే, కానీ ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైన వాక్యం మనకున్నది అంటున్నాడు. యేసు ప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఆ మహిమ నుండి ఆయన మీదకి వచ్చినప్పుడు, తండ్రి వలన మహిమ ఘనత ఆయన కలిగినప్పుడు ఆయన శబ్దమును వీరు విన్న ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ అంటున్నాడు, ఇంతకంటే శ్రేష్టమైన, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. రూపాంతర అనుభవం కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఏం చేస్తుంది ఈ వాక్యం? హృదయంలో ఎక్కడైతే చీకటి ఉన్నదో కరెక్ట్గా అక్కడికి వెళ్ళి వెలుగునిస్తుందట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చూడండి, అయితే ఒక కండిషన్, ఆ వాక్యమందు లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచాలి. ఏంటి ఆ స్థిరమైనటువంటి వాక్యం అంటే ఏంటి?
అంటున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు, మీరు ఇంతకంటే సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. 12వ వచనం, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఏంటంట? మీరు సత్యమందు స్థిరపరచబడి ఉన్నా కూడా మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాదు, మీకు జ్ఞాపకం చేయడం మేము సిద్ధంగా ఉన్నాము. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏంటంట? సత్యంలో మీరు స్థిరపరచబడి ఉన్నా ఈ సత్యాన్ని గురించి మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు, మిమ్మల్ని నేను రేపుతాను ఆ సత్యమును గురించి అంటున్నాడు. రెచ్చగొడతాను అంటున్నాడు. మీకు మరలా జ్ఞాపకం చేస్తానంటున్నాడు. అంతేకాదు, ఇంకో మాట అంటున్నాడు, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు ఎల్లప్పుడూ దీన్ని జ్ఞాపకం చేసుకునేటట్లు మీకు నేను నేర్పిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని అలాగా జాగ్రత్త పరుస్తాను, అలా అలర్ట్ చేస్తాను అంటున్నాడు. ఇంతకీ ఏంటా సత్యం? ఏంటో ఆ లక్షణాల పరంపరను, ఆ క్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి? చూడండి 5వ వచనము, ఆ హేతువు చేతనే. ఏ హేతువు? ఏ కారణం? ఎందుకు మనకు వాక్యం అనుగ్రహించబడి ఉన్నది? ఏది స్థిరమైనటువంటి జీవితం? ఏంటా కారణం అంటే ఆ పై వచనంలో చెప్తున్నాడు, దేవ స్వభావమునందు పాలివారగునట్లు. ఎందుకు భక్తి చేయాలంట? దేవుని స్వభావంలో పాలిభాగస్థులం అవ్వాలంట. దేవుని స్వభావంలో పాలిభాగస్థులం అవ్వాలని ఆయన వాగ్దానాలను అనుగ్రహించాడట మనకు. లేదు, మనం ఆశీర్వదించబడాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంతే కదా? భూ సంబంధమైన, ద్రవ్య సంబంధమైన, ధన సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి దేవుడు పిలిచాడు కదా. ఈ లోకములో ఇవే బోధలు ఉంటాయి. కాదు, దేవుని స్వభావములో మీరు పాలిభాగస్తులు అవ్వడం కొరకు మీకు ఆయన వాగ్దానములను గ్రహించాడు. ఏంటి దేవుని స్వభావం? దేవుని స్వభావంలో ఉండే లక్షణాలు చూపిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా అదే లక్షణాలు ఉండాలట. మనం ఇందాక చూస్తాం, ఏంటి? వాక్యం ఎక్కడైతే హృదయంలో చీకటి ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రకాశిస్తుందట. ఇప్పుడు ఈ లక్షణాలు చదువుకుంటే అవి మనలో ఉన్నాయా లేవా, లేకపోతే అదే చీకటి. చూద్దాం ఆ లక్షణాలు ఏంటో చూస్తున్నాడు ఇక్కడ. చెప్తున్నాడు చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇప్పుడు ఒకదాంట్లో ఒకటి మనం కిచెన్లో గిన్నెలు కడిగిన తర్వాత గ్లాసులన్నీ ఒక్కో దాంట్లో ప్లేస్ తక్కువ ఉందనుకోండి, ఏం చేస్తాం? ఒకదాంట్లో ఒకటి పెట్టేసి చక్కగా అమర్చి పెడతాం. స్పేస్ సేవింగ్ మెథడ్స్. ఇప్పుడు అట్లా మనం వీటిని ఒక్కొక్క దాంట్లో కూర్చి పెట్టామనుకోండి, లోపల భాగంలో ఉన్న లక్షణం ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను మరలా ఒకసారి చదువుతాను చూడండి. విశ్వాసమందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్నది ఏంటి? దయ. దయ పైన ఏముంది? సహోదర ప్రేమ. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకుందాం. ఉల్లిపాయ తీసుకుంటే పై పొర ఏంటో తెలుసా? ఈ ఆర్డర్ ప్రకారం విశ్వాసం. కానీ మనం ఉల్లిపాయ వాడేటప్పుడు ముందు తీసేసి పొరైంది విశ్వాసం. నీలో విశ్వాసం ఉందా, నీలో విశ్వాసం ఉందా అని ప్రశ్నించిన సేవకులకు అందరికీ మనం నేను గొప్ప విశ్వాసం అని చెప్పి ఆన్సర్ చెప్పుకోవడం కాదు. దేవునికి కావాల్సింది అది కాదు. నీలో సహోదర ప్రేమ, దయ ఉన్నాయా?
అది కావాలి దేవుడు. గాడ్ వాంట్స్ యువర్ కోర్. ఒక ఉల్లిపాయ కుళ్ళిపోయిందంటే మొదటగా కుళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కోర్, లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. మొక్క రావాలన్నా లోపల నుండే. క్రైస్తవుడు ఫలించాలన్నా, ఎదగాలన్నా, నాశనం అవ్వాలన్నా ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? కోర్, సహోదర ప్రేమ, దయ నుండి. నువ్వు ఇప్పుడు మనము ఆ లక్షణాలన్నీ ఒకసారి చూస్తే భక్తి ఎక్కడో మధ్యలో ఉంది. మనం మంచి భక్తి నేర్చుకోవాలి, మనం మంచి విశ్వాసంగా ఉండాలి, జీవించాలి. ఇవన్నీ కూడా తర్వాత. ముందు ఏం కావాలి? సహోదర ప్రేమ, దయ. ఒక క్రైస్తవుని యొక్క క్వాలిటీ దేంట్లో తెలియజేయబడుతుందంటే అతనిలో ఉండిన సహోదర ప్రేమ, దయ మీద ఆధారపడి ఉంటుంది. క్రైస్తవుని యొక్క నాణ్యత. ఇందా మనం చదువుకున్నట్టు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమై ఉన్నది. అయితే మీరు ఆ వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మేలు. ఈ సహోదర ప్రేమ, దయ మన హృదయంలో ఉండాలి అని దేవుని వాక్యం ప్రత్యేకించి చెప్తా ఉన్నది. ఈ వాక్యం నందు లక్ష్యం ఉంచాలి మనం. మీకు అందరికి బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి. చదువు రానుడు కూడా చక్కగా చెప్తారు. చెన్నై రిట్రీట్కి తీసుకుపోయి అనుకోండి, లేం మక్కలు లాంటి వాళ్ళని బైబిల్ వాక్యం చదవమంటే ఒకరోజు నాకు చెప్పారు కూడా. పీటర్ పాల్ గారి దగ్గర తీసుకుపోయి బైబిల్ చదవడం వచ్చు అంటే చదవచ్చు, చదవమంటే తీసిందంట బైబిల్. నాకు లేమక్క విషయం అన్నట్టు నాకు గుర్తు, వేరే అయితే మన్నించండి, జోక్గా చెప్పడం లేదు. చూడండి, చదవమంటే తిప్పిందంట బైబిల్. పేర్లు హెడ్డింగ్స్ ఏమి కిందకు ఉన్నాయి, బైబిల్ ఏమి పెట్టుంది, తీసి చదవమంటే చదువుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటూ. ఆగమ్మా, ఇటీ ఒకసారి చూద్దామని చెప్పని బైబిల్ తీసుకున్నాడంట పీటర్ పాల్ గారు. తీసుకుంటారు సమయాలు గ్రంథం. ఏ సహోదరో నాకు బాగా గుర్తులేదు, వేరే మంచిది. కానీ మనం మేనేజ్ చేసేది మాత్రం అదే అధ్యాయంలో కదా. అట్లాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? దివారాత్రులు ఆయా ధర్మశాస్త్రాన్ని చదువువాడు అన్నాడా? ఏమన్నాడు? ధ్యానించువాడు. మెసేజ్ బైబుల్లో ఏమని చక్కగా వ్యాఖ్యానించారంటే ఆ మాటని, దివారాత్రము దానిని నమ్ములువాడు. ఒక మాట చెప్పండి, నెమరు వేయువాడు. నెమరు వేయువాడు ధన్యుడు. ఒకసారి ఇక్కడ ఒక సేవకుడు కూడా ప్రసంగం చేశాడట. నెమరు వేయని జంతువులు, నెమరు వేసే జంతువులు. నెమరు వేయని జంతువులు యెహోవాకు హేయము. ఈ వాక్యాన్ని నువ్వు నెమరు వేయకపోతే దేవునికి అసహ్యమట. ఈ వాక్యాన్ని నెమరు వేస్తేనే మన హృదయంలో ఆ వాక్యం ఫలిస్తుందట. వాక్యాన్ని మనము ధ్యానించడం అంటే అది. ఇంకొక బైబిల్లో ఉంటుంది, ఈ వాక్యము డైజెస్ట్ అవ్వాలట, మన లోపల డైజెస్ట్ అవ్వాలి, జీర్ణం అవ్వాలట. ఇప్పుడు తినడం ఎక్కువసేపు తింటామా? జీర్ణక్రియ ఎక్కువసేపు జరుగుతుందా? దేనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది? తినడానికా, జీర్ణానికా? జీర్ణానికే. తినడం, అమ్మో ఈ చాకలు వేసింది, అబ్బా ఈరోజు 1.5 గంటల సేపు చెవులు పిలిపాడు, ఇంటికి వచ్చి ప్రాణం సొక్కిపోయింది, గబగబ 2 ముద్దలు లోపలికి దోసేసాము. మనం 2 ముద్దలే గబగబ లోపలికి దోసేస్తాం, కానీ అరగడానికి ఎంత టైం పడుతుంది? మీకు విషయం తెలుసా? అలా ఎక్కువ సమయం జీర్ణమైన తరువాతే అది మనకు రక్త మాంసములుగా, ఎముకలుగా మారుతుంది.
ఈ వాక్యం గబగబా గంటన్నర చెవినాడు పడేసేసి వినేసేసి కామున్నాం అనుకోండి, ఈ వాక్యం లోపల డైజెస్ట్ కాలేదనుకోండి, జీర్ణం కాలేదనుకోండి, ఈ క్రీస్తు అనే దేహములో నువ్వు ఒక చక్కగా ఎదిగినటువంటి అవయవంగా ఉండవు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యాన్ని డైజెస్ట్ కావాలి, అరగాలి, జీర్ణం అవ్వాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఒక్క వాక్య భాగం నీకు చదువుకోవడానికి టైం లేదు. ఎక్కడయ్యా ఏడ కుదురుతుంది నాకు, అసలు ఇదే సరిపోతుంది. మనోడిచ్చే సాక్ష్యం పెళ్ళి అయితే ఇక అదే సరిపోద్దంట టైం. నాతో అనేవాడు, అన్న నాకు ఉద్యోగం రాని ఒక్కొక్కటి పని చెప్పేవాడు అనేవాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఉద్యోగం తప్పితే ఏమీ చేయలేను. కాబట్టి సమయాన్ని మనం ఎలాగా వృధాగా గడిపేస్తుంటామంటే, అన్నిటికీ మనం సమయం కలిగి ఉంటాం కానీ దేవుని వాక్యానికి సమయాన్ని కలిగి ఉండం. దేవుడు మన బలహీనతను చూచి, అందుకే దేవుని వాక్యంలో కూడా ఒక చక్కగా రాస్తాడు. ఆయన అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడట. ఆయనేమి మనం పాపం సమయం లేక పని భారంతో కొట్టుమిట్టాడుతున్నారే, వీళ్ళని అయినా కానీ ఇలా బుద్ధి తేవాలని చెప్పని రోజంతా మీరు చదవండి అని చెప్పట్లేదండి దేవుడు. ఆయన అంటున్నాడు, ధ్యానం చేయండి. ఒక్క వచనం నీకు సమయం లేదు, క్యాలెండర్స్లో చక్కగా దేవుని వాక్యం ఉంటా ఉంది. ఒక్క వచనం చదివి ఆ దినం అంతా ధ్యానం చేసే అలవాటు ఎంతమందికి ఉంది? నాకంటే చదువు రాదయ్యా, చదువు వచ్చిన వాళ్ళు అంటే చేస్తారు. పోనీ చదువు రాని నీకు ఆదివారం విన్న వాక్యం ఏమవుతుంది? బుధవారం శనివారం వింటున్నటువంటి వాక్యం ఏమవుతుంది? ధ్యానం చేస్తున్నావా ఆ వారం అంతా, దినమంతా? ధ్యానము చెయ్యకపోతే అది నీ జీవితంలో నిష్ప్రయోజనం. అదే లక్ష్యం ఉంచడం అంటే. దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచడం అంటే. సరే, దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచాలి, బాగానే ఉంది. ఇప్పుడు దేని మీద లక్ష్యం పెట్టమంటున్నాడు? దైవ స్వభావంలో మీరు పాలువారవ్వాలి అంటే ఒక లక్షణాలు చూపిస్తా, ఆ కోర్ అంతరంగంగా ఉండేటటువంటి దాన్ని చూపిస్తున్నాడు. అంతర్గతంగా ఉండేటటువంటిది ఏంటది? సహోదర ప్రేమ, దయ. ఇప్పుడు దేవుని వాక్యం లక్ష్యం, దాని మీద లక్ష్యం ఉంచండి అంటున్నాడు కదా. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అక్కడ వచనాన్ని బ్రేక్ చేసి స్టార్ట్ చేశారు. ఆ బ్రేక్ తీసేయండి ఒకసారి. బ్రేక్ తీసేస్తుంది. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి ఎప్పుడు చోటిస్తాం? కోపపడి పాపం చేసినప్పుడట. కోపపడి పాపం చేస్తే మీరు ఎవరికి చోటిస్తున్నారు? అపవాదికి చోటిస్తున్నారు. ఈ వచనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో తెలుసా? కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి. అక్కడేమంటున్నాడు? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇక్కడ అన్నాడు భయము నొంది పాపము చేయకుడి. ఇంకా కంటిన్యూషన్ ఇదంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అయితే ఎందుకు పెట్టలేదంటే పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలు రక్షింపబడిన జీవితం అంటే కృప ద్వారా, మీరు విశ్వాసము చేత కృప ద్వారానే రక్షింపబడితే. కృప ద్వారా మీరు కోపాన్ని జయించారు. కృప ద్వారా మీరు గర్వాన్ని జయించారు. కృప ద్వారా మీరు అహాన్ని జయించారు. కృప ద్వారా మీరు పాపమును జయించారు. అది నూతన నిబంధన జీవితం. కృప క్రిందికి వచ్చిన వాని మీద పాపము ప్రభుత్వము చెయ్యదట. అయితే ఆ కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది?
ఎవరికి అనుగ్రహించబడుతుంది? దీనులకు అనుగ్రహించబడుతుంది. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం. దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మొదటగా మనం దీనులనుగా చేస్తాడు. ఫలితంగా మన మీద ఏ పాపం ప్రభుత్వం చెయ్యదు. ఫోకస్ అది. కాబట్టి ఇదంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాల పరిశుద్ధాత్ముడు. దౌర్భాగ్యం ఏంటంటే అసలు కృప పొందుకోని వారిగా చాలామంది మిగిలిపోతూ ఉన్నాం. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయగీతం ఆ అనుభవం లేదు మనకు. అట్లాంటి వాళ్ళ కోసం రాశాడనమాట ఇది. ABCDలు. భయమునంది పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. 2 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, 2 మనం పోల్చి చదువుకుంటే కోపం వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడో చెప్తున్నాడు. ఒకవేళ మీరు కృప ద్వారా కోపమును జయించిన వారైతే మీకు ఇది కాదు, ఈ సబ్జెక్ట్ మీకు కాదు. అలా కాకుండా కోప్పడే అనుభవం కనుక లక్షణం కనుక ఉంటే వాళ్ళకి ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఏబిసిడీలు చెప్తా ఉన్నాడు. ఏం చేయాలంట? కోపం వచ్చినప్పుడు పడకల మీద పోయి పడుకోవాలంట. బాగా కోపం వచ్చింది భర్త మీద, ఏం చేయాలి? ముందు పోయి అలిగి పడుకోమంటున్నాడా? మనకు తెలిసిన విద్య అయితే అదే. అలిగితే అన్నీ వస్తాయి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట అది కాదు. కోపం వచ్చిందనుకోండి, కుటుంబ సభ్యుల మీదో సహోదరుల మీదో బాగా కోపం వస్తే ఏం చేయమంటాడంటే, పోయి నీ పడక మీద నువ్వు పరుండి ఏం చేయమంటున్నాడంటే, మీ హృదయములలో ధ్యానము చేసుకోనండి అంటున్నాడు. పడకల మీద ఊరకుండమని చెప్పట్లేదు, ధ్యానము చేసుకుని ఊరకుండండి అన్నాడు. అంటే ఏం చేయాలి? ధ్యానం అంటే అసలు మనకు అది అలవాటే లేదు కదా. వాక్యాన్ని ధ్యానం చేయడం అసలు అలవాటే లేదు కదా. మీకు విషయం తెలుసా? మనం ఇందాక చదువుకున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు. కానీ ఆ వాక్య భాగంలో అలా ధ్యానం చేసేవాడు అంటే ఎలాగుంటాడంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మీరు చెప్పండి, అసలు ఆకు వాడని చెట్టు అనేది ఉంటుందా? ఆకు వాడని చెట్టు. నాకు డౌట్ వచ్చింది ఇందాక వెళ్ళేటప్పుడు, అన్నవాళ్ళని అడిగాను, వాడడానికి పండడానికి తేడా చెప్పండి అన్న. మీరు చెప్పండి. వాడడం అంటే ఏంది? పండిపోవడం అంటే ఏంది? ఇప్పుడు ఇంతకీ 2 ఒకటేనా? కాదుగా, ఏదో తేడా ఉంది. ఆ తేడా ఏంటి? పండినాకు చెట్టు మీద ఉండడానికి ఆస్కారం అయితే ఉంది, అవునా? చెట్టు మీద పండినాకులు అయితే కనపడతాయిగా, కానీ వడబడి నాకు ఎప్పుడు కనపడింది? చెట్టు నుంచి వేరైతేనే, లేకపోతే ఆ చెట్టుకు నీరు లేకపోతేనే వడబడి కనబడుతుంది, అవునా? తోటకూరలాగా వడబడిపోయారు అంటారుగా. కట్ చేసినటువంటి ఎప్పుడైతే సపరేట్ అవుతామో వాడిపోయిన వారిగా మిగిలిపోతాం. సృష్టిని కనుక మనం పరిశీలన చేస్తే ఏ చెట్టు కూడా వాడకుండా ఆకులు నిరంతరము కలిగి ఉన్న చెట్టు ఉండదు. కానీ క్రైస్తవ్యంలో మాత్రం ఉండడానికి అవకాశం ఉంది. క్రైస్తవుడు మాత్రం ఎన్నడూ వాడబారనేరని వ్యక్తిగా ఉంటాడు. కానీ దారుణమైన విషయం ఏంటంటే, దానికి భిన్నమైనటువంటి క్రైస్తవుడే కనపడుతున్నాడు ఈ దినాల్లో. ఎప్పుడు చూసినా వాడిపోయినా క్రైస్తవుడు. అందుకే ఇందాక ఆరంభంలో కృతజ్ఞత స్తుతులతో దేవుని సన్నిధిలో సంతోషంతో ప్రవేశించేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేగాని వాడిపోయిన మొహంతో దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చునే వారిగా ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం. జాన్ డానియల్ గారు చెప్తుండేవారు, సండే వచ్చిందంటే పండగ వాతావరణమేనట.
ఎవరికైనా సండే వచ్చిందంటే దండగ వాతావరణం. కూరలకు కాపలా పెట్టుకోవడానికి ఏం చేయాలి? మనం చర్చిలో కూర్చుంటే ఇంటి దగ్గర పనులన్నీ ఆగిపోతాయి, ముఖ్యంగా పూలు వెళ్ళిపోతాయి. నువ్వు ఆడిపోతున్నావు సహోదరుడా వాక్యం లేకుండా. పూల సంగతి తర్వాత. దేన్ని చూస్తున్నాం మనం? వాక్యం మీద లక్ష్యం ఉంచడం నేర్చుకుందాం. వాక్యం మీద లక్ష్యం ఉంచడం నేర్చుకుందాం. వాక్యాన్ని ధ్యానించువాడు ఆకు వాడక. అందుకే అన్నాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నా యందుంటేనే మీరు ఫలిస్తారు. మీరు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? నాకు అంటి పెట్టుకొని ఉండాలి. అలా అంటి పెట్టుకొని ఉండడానికి అవకాశాన్ని ఇచ్చే లక్షణం ఏంటంట? వాక్యమందు లక్ష్యం ఉంచడం, వాక్యాన్ని ధ్యానం చేయడం. ఇక్కడ అంటున్నాడు, మీలో ఎవరికైనా కోపం వస్తే, ఇది ఏబిసిడీలు నేర్చుకునేటటువంటి క్లాస్. కృప ద్వారా జయించిన వారికైతే అవసరం లేదు. నాకు తెలిసి మీలో కొంతమంది కృప ద్వారా కోపాన్ని జయించిన అనుభవంలో ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. లేని వారు ఈ ఏబిసిడీలు నేర్చుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. కోపం వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? పోయి పడక మీద పడుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఊరకుండమంటున్నాడు. అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించమంటున్నాడు. ఇప్పుడు మరలా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఇది ఇంతకుముందు ఆల్రెడీ అడిగిన ప్రశ్నే. మనము బలులు అర్పిస్తున్నామా లేదా? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఎవరయ్యా బలి ఇచ్చేది? యేసయ్య బలితోనే అంతా అయిపోయింది. ఇంకా బలేంది? చూడండి, నేటికి క్రైస్తవుడు నిత్యము బలి అర్పించువానిగా ఉండవలెను. ఎటువంటి బలి? ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి అనే యజ్ఞము. ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి నిరంతరం అర్పించాలి క్రైస్తవుడు. అందుకే కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారము అగునుగాక అంటాడు. నా ప్రార్థన ఎలాగుండాలి? ధూపం వేస్తున్నట్టు ఉండాలి. నేను చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నీకు నైవేద్యం పెడుతున్నట్టు ఉండాలి. నా స్తుతి యజ్ఞం చేస్తున్నట్టు ఉండాలి. బలి యజ్ఞం చేస్తున్నట్టు ఉండాలి. చూడండి, నీతియుక్తమైన బలులు, నీతియుక్తమైన ప్రార్థన. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరినో ఎందుకు, మీ భర్త మీద మీకు బాగా కోపం వచ్చింది, పోయి మంచం మీద పడుకొని, ఈ బుద్ధి లేనివాడికి ఎంత చెప్పినా కూడా వినదే వినడు, నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుని ఒక కాలు చేయగలుగుతాయ్యా. ఎన్నిసార్లు చేసాం ఆ ప్రార్థన? సహోదరుల విషయం, కొంతమంది అక్కల విషయంలో, కొంతమంది కోడండ్ర విషయంలో బుద్ధి చెప్పు, బుద్ధి చెప్పు. కాళ్ళు ఎరగకూడదు. యెజబెల్ అంటది, యెజబెల్ చేయలా ప్రార్థన. దేవుడు అంటున్నాడు, అది కాదు నీతియుక్తమైన విజ్ఞాపన, నీతియుక్తమైన బలి అర్పించండి. ఎప్పుడు కోపం వచ్చినప్పుడు పడక మీద పడండి, వాక్యమందు ధ్యానం చేస్తూ. నీతియుక్తమైన విజ్ఞాపన ఏంటి? నీతియుక్తమైన విజ్ఞాపన. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అయితే నీతిమంతుడు ఒక్కడున్నాడు, ఆయన పేరు యేసు అను రక్షకుడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఎటువంటి విజ్ఞాపన చేశాడు? ఆయన అందరూ నిందిస్తూ ఉన్నారు, అందరూ దూషిస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా సిలువ వేస్తున్నందుకు కోపపడి ఆయన నిందిస్తున్నారు దొంగలు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కొక్క సంగతి చెప్పాలి నా తండ్రి అనట్లేదు. రేపు నేను లేచిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తా అనట్లేదు. ఒక్క అవకాశం అయ్యా అనట్లేదు.
ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అది నీతియుక్తమైన ప్రార్థన. అది నీతియుక్తమైన ప్రార్థన. చూడండి, అలాగా మనము ప్రార్థన చేసినప్పుడట ఏం జరుగుతుందని చూడండి. నీతియుక్తమైన బలిని అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన నమ్ముకోండి. కోపం వచ్చినప్పుడు ఆ కోపం మీద పాపంగా మారకుండా ఉండాలంటే ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి పడకల మీద పోరుండి, ధ్యానించి, వాక్యమును ధ్యానించి నీతియుక్తమైన విజ్ఞాపన చేయండి, ఆయన నమ్ముకోనండి. అప్పుడేం జరుగుతుందో తెలుసా? చూడండి 7వ వచనం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాట సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. నాకేమో కోపంతో మంటతో కదా వెళ్ళింది బెడ్ మీదకి. దేవుడు చెప్పిన ఈ సూత్రం ప్రకారంగా నువ్వు జీవిస్తే ఫలితం ఏంటంట? భక్తిహీనుల యొక్క ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాడు వారికి కలిగిన సంతోషము కంటే అధికమైన సంతోషం నీ హృదయంలో పుడుతుందంట. కోపం పోయి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సరే, కోపం సంగతి పక్కన పెట్టండి. దేవుని సన్నిధిలో సంతోషముతో, కృతజ్ఞతతో ఆయన గుమ్మములలో ప్రవేశిస్తానని చెప్పాను కదా, ఇందాక వాడుకుంది. అక్కడ రావాలంటే ఈ అనుభవం గుండా రావాలి. మరి అధికమైన సంతోషముతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రవేశించాలి అంటే ఇవన్నీ ఉండాలి. వాక్య ధ్యానము, నీతియుక్తమైన ప్రార్థన, ఆయన మీద ఆధారపడడం, ఆయన నమ్ముకొనడం. సరే, బాగానే ఉంది, అబ్బాయి చెప్పిన సూత్రం ఏదో బాగానే ఉంది, ఈసారి నుంచి ఇక పాటిస్తానని చెప్పని పోయి కూర్చున్నాం అనుకోండి. ఇట్లానే సహోదరియో సహోదరుడో లేకపోతే మీ భర్తో మీ భార్యో మీ మీద బాగా కోప్పడి మిమ్మల్ని తిట్టేస్తూ ఉన్నారనుకోండి, అన్నయ్య ఒక సొల్యూషన్ చెప్పాడు కదా, ప్రాక్టీస్ చేద్దాం అని పోయి ఇంట్లో పోయి బెడ్ మీద పడుకున్నాడు. వచ్చి భుజం మీద చరిసి లేచి, ఏంది మాట్లాడుతుంటే పడుకున్నావేంది అని చెప్పి అన్నదనుకోండి భార్య. ఊరక ఆయన ఇంట కూడా ఉన్నది ఎట్లేదే అని లేచి మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, మీ మాటలు ఎలా ఉండాలి? కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలు ఎట్లాంటివి అంట? పవిత్రమైనటువంటి మాటలట దేవుని మాటలు. ఎంత పవిత్రము నాకు అర్థం కాదు. దేవుని మాటలనే ఇలాగ పోల్చాడంటే ఇక మనిషి మాటలు ఎలాగ పోల్చుకోవాలి? దేవుడు ఏదైనా అపవిత్రమైన మాట మాట్లాడతాడా? కానీ ఆయన మాట్లాడిన మాటట 7 మారులు మోసలో కరిగించి ఊది బయట తీసినంత వెండి అంత పవిత్రంగా ఉంటాయంట ఆయన మాటలు. దేవుడే అంత ప్రాక్టీస్ చేస్తే మనిషి అంత ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఎన్నిసార్లు కరగబెట్టాలి మాటని? ప్రాక్టికల్గా చెప్తాను. భార్య వచ్చి అట్లా తట్టి లేపింది, నువ్వు మాట్లాడకుండా పడుకొని ఏదో కాసేపు వాక్యం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కోపం తీసేయమని దేవుడిని అడుగుదా అని చెప్పి పడుకున్నావు బెడ్ మీద. భార్య వచ్చి సరిసి భుజం మీద ఒకటి లేపి, లే ఎంత కోపడి నా మంటలు వేసి అడుగుతుంటే మాట్లాడడం వేసి పడుకున్నా విన్నాం. అప్పుడు నువ్వు మాట్లాడాలంటే కండిషన్ ఒకటి ఏంటి? మనం ఇందాక చదువుకున్నాం, క్రైస్తవ భక్తికి మూలం ఏంటి? ఆయన వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి? 7 సార్లు కరగబెట్టి బయటపోవడం అంటుంది మాట. ఇప్పుడు ఆలోచన వచ్చింది హృదయంలో, వెంటనే బయట నోట్లోంచి మాట్లాడేయకూడదు, తీసుకెళ్ళి ఆడేయాలి, అగ్నిలో పడేయాలి. అంటే ఏంటి? ఈ మాట లేకపోతే ఈ ఆలోచన దేవుని ఆలోచన అనుసరించున్నదా? ఇది మాట్లాడిన ఎడల అవతల వ్యక్తికి ప్రయోజనకరమా?
ఫస్ట్ టైం. అసలు ఈ దేవుని ఆలోచన అనుసరించి వచ్చిన మాటేనా? కాదు. తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో పడి, మళ్ళీ ఈ మాట మాడిఫై అయ్యింది, మార్చబడింది, తీసి మళ్ళీ మాట్లాడదామని చూస్తున్నావు. అప్పుడు మరలా ఇది ఎదుటి వ్యక్తికి ప్రయోజనమేనా? కాదు. తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో పడే. ఇది ఎదుటి వ్యక్తిలో దయను పుట్టించగలుగుతుందా? ప్రేమను పుట్టించగలుగుతుందా? తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో పడే. లేనట్లయితే అలాగా 7 మారులు అగ్నిలో కరగబెట్టి తీసినటువంటి మాట అంట దేవుని మాట. మనం మాట్లాడితే అలా మాట్లాడాలంట. అందుకే అన్నాడు, ఒకడు మాట్లాడిన ఎడల దేవోక్తుల వలె మాట్లాడాలి. మాట్లాడితే ఎలా ఉండాలట? దేవుని మాటగా ఉండాలట. అంత పవిత్రంగా ఉండాలి. కానీ ఇవన్నీ మనకొద్దు. నోటికి ఏది వస్తే అదే నేను మాట్లాడేస్తా. అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఉంది వాక్యం, చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. ఇరవై 21వ వచనము. దానికి ముందు 15వ వచనం చూద్దాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చూడండి, మా నాలుకలు మా ఇష్టం, మా పెదవులు మా ఇష్టం అని మాట్లాడుకునే వారికట శ్రమ. 21వ వచనము. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయొచ్చు. అందుకే నేను అంటాను ఎప్పుడు, ఒక్క మాటను బట్టి ఎవరికి నీ తీర్పు తీర్చవద్దు. కొంతమంది ఒక్క మాట అంటే దానికి ఎసరు కొసరు అన్నీ కలిపొట్టిస్తారు. అవునా కాదు? ఒక్క మాటకు 100 మాటలు అనేస్తారు. ఇక్కడ అంటున్నాడు, ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయొచ్చు. బుద్ధి తక్కువై ఒక్క మాట అన్నానక్క, ఒక్క మాటకు 100 మాటలు ఇచ్చిందక్క. వినవా? చూడండి, అదే అంట, ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయొచ్చు. గుమ్మములో తమను గద్దించు వానిని తృణీకరించు పట్టుకొనవలనని ఉరినొడ్డుచు. మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు. చూడండి, గద్దింపు అంట ఎక్కడ ఉంటుందంట? గుమ్మములోనే ఉంటుందట. ఇందాక మనం ఆయన గుమ్మములో ఎలాగ ప్రవేశించాలి? కృతజ్ఞత, అర్పణ, స్తుతితో మనం ప్రవేశించాలి. అక్కడ మీకు దొరికేది ఏంటో తెలుసా? గుమ్మము దగ్గర గద్దింపు. ఆయన గుమ్మమునొద్ద గద్దించు వానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు. చూడండి, కీడు చేయాలని చూస్తూ, తరువాత ఒక్క మాట నందుకు 100 మాటలు మాట్లాడుచు నేను దోషిగా పాపిగా చూపించాలని గద్దించేవాన్ని పట్టుకొని ఉరినొడ్డాలని, మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయాలని చూచేవారట నరకబడుదురు. దేవుని వాక్యం చూడండి ఎంత కఠినమైన మాట మాట్లాడుతూ ఉన్నదో.
ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. పనికిరాని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. పనికిరాని చెట్టు అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఒక్క మాటకు 100 మాటలు పట్టించే చెట్టు ఇది. కీడు చేయాలని, గద్దించేవాన్ని ఎలాగైనా పడగొట్టాలని, ఉరి వడ్డాలని చూచేటటువంటి చెట్టు అన్నమాట ఇది. అటు వారు నరకబడుదురు అంటుంది లేఖనం. ప్రియ సహోదరులారా, ఎవరైనా మిమ్మల్ని నిందించాలని, దూషించాలని, అవమానపరచాలని, గాయపరచాలని, హింసించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిగా దూషణ చేయవద్దు. ABCD ఇందాక మనకు దేవుడు నేర్పించాడే, వాటి గుండా వెళ్దాం. అలా వెళ్తే అదిగో పగ తీర్చుకొనుట యెహోవా పని అని ఊరుకుండడు. మిమ్మల్ని ఎవరైనా నిందించి, అవమానించి, దూషించినప్పుడు వారి మీద మీరు పగతోనూ, కక్షతోనూ, ప్రతీకారంతోనూ ప్రార్థన కూడా చేయకుండా దానికి బదులుగా వారిని క్షమిస్తూ, వారిని క్షమించమని యేసయ్య చూపించినటువంటి మాదిరిని మీరు కనబరిస్తే చూడండి, వారి నెత్తి మీద మీరు నిప్పును కుంపటిగా పోసిన వారు అవుతారట. ఎలాగో తెలుసా? అట్టి వారు నరికి వేయబడతారు. మామూలుగా ఉండదు. ఒకవేళ మనం మాటకి 10 మాటలని, ఒక దెబ్బకి 10 దెబ్బలు కొట్టి మనమే అయ్యామనుకోండి, నరకబడేది ఎవరు? మనమే. ఆయన వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. చూడండి, క్రైస్తవుడు అంతర్గతంగా కలిగి ఉండవలసినటువంటి లక్షణం మొట్టమొదటగా దయ, సహోదర. వీటికి వ్యతిరేకమైనటువంటిదే కోపము, ద్వేషము లేక పగ. క్రైస్తవుడు ఎందుకు పతనమైపోతా ఉన్నాడో తెలుసా? కుళ్ళు ఎక్కడ ఆరంభమవుతుందంటే మొదట్లోనే ఆరంభమవుతుంది. మొదలులో ఆరంభమవుతుంది. సహోదర ప్రేమను తీసేస్తాడు, దయను తీసేస్తాడు. దయ, సహోదర ప్రేమ, ఈ రెండింటిని మనం విడగొట్టలేము. నేను 7th క్లాస్ చదువుకునేటటువంటి రోజుల్లో మా స్కూల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఒక లెసన్ చెప్తా, ప్రేమ అనే దాని మీద పాఠం చెప్తా ఉన్నాడు. 7th క్లాస్ అంటే అల్లరి గుట్టిపడేటటువంటి స్టేజ్. అబ్బాయికి అమ్మాయి దేవత, అమ్మాయికి అబ్బాయి దేవుడు. 7th క్లాస్లోనే స్టార్ట్ అయితే కొంతమందికి దానికి మళ్ళీ ప్రేమ కథ అని పేరు పెట్టుకుంటారు, మోహపు కథ అదంతా. ఆ సమయంలో మా మాస్టారు ఒక ప్రశ్న వేశారు. ప్రేమ అంటే ఏంటి అని అడిగాడు. ప్రేమ అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు మా మాస్టర్ని ఒక వ్యక్తి అడిగాడు, ఒక విద్యార్థి అడిగాడు, నా తోటి విద్యార్థి, సార్ ప్రేమ అంటే ఏదో చెప్పండి సార్ అన్నాడు. ఈ మాస్టర్ గొంతులో ఎలక్కాయ పడినట్టు అయింది. ప్రేమ అంటే అబ్బాయికి అమ్మాయి పట్ల, అమ్మాయికి అబ్బాయి పట్ల ఉండేదా అట్లా చెప్తే వీళ్ళు ఇప్పుడే పనికి మాలు అయిపోతారు. తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండేదా అలా చెప్తే, మరి అట్లయితే భార్యకి భర్తకు మధ్య ఉండేది కూడా అదే ప్రేమ? భార్య భర్తనేమో తండ్రిలాగా, భర్త భార్యనేమో తల్లిలాగా చూడాలా అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఈ వాదనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎదురుగా నేను కనపడ్డా మాస్టర్కి. దేవ సహాయం నువ్వే చెప్పురా అన్నాడు. మనకేమో లోకంలో అసలు ABCD లేవు, ఏం చెప్పాలి? సరే, దేవుడు నా నోట ఉంచినటువంటి మాట అది. నాన్న తడుముకోకుండా వచ్చేసింది మాట. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండడమే ప్రేమ. క్లాస్ మొత్తం కాసేపు నిశ్శబ్దం అయింది. మాస్టర్ కూడా ఫస్ట్ టైం ప్రేమ అంటే ఏందో అర్థమైంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండడమే.
అది ఎక్కడ లక్షణం? క్రీస్తు చూపించిన లక్షణం, క్రైస్తవుని లక్షణం. ఈ దినాల్లో అపవాది దానిని తప్పుగా చూపిస్తూ యవనస్తులను, పెండ్లైనటువంటి వివాహమైనటువంటి వారిని చెడగొడుతూ ఉన్నాడు అపవాది. నిజమైన ప్రేమను కనుగొనలేకపోతా ఉన్నారు. రంగులు చూపిస్తూ మోసగిస్తున్నాడు అపవాది. చూడండి, దయగలిగిన వారిగా మనం ఉండాలి. మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ లక్షణాల్లో క్రైస్తవుని యొక్క విశ్వాసం అన్నిటికంటే బయట, భక్తి ఎక్కడో మధ్యలో ఉంది. మంచి భక్తిపరుడండి, మంచి విశ్వాసవంతుడండి, మంచి విశ్వాసం. నేను ఒకసారి ఒక అధికారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ అధికారి అంటున్నాడు, మంచి విశ్వాసం అండి, మంచి బిలీవర్ అండి, మంచి బిలీవర్ అండి, మంచి విశ్వాసి అండి. ఆ విశ్వాసం అనేది బయటకు మాత్రమే కనబడేది. అంతర్గతంగా ఉండవలసిన లక్షణం ఏంటి? సహోదర ప్రేమ, దయ. వాక్యమును ధ్యానించి దాని లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మీలో సహోదర ప్రేమ, దయ లేనట్లయితే యు ఆర్ ఎ ఫెయిల్డ్ క్రిస్టియన్. ఓడిపోయినటువంటి క్రైస్తవుడవే నువ్వు. నీకు ఫలము లేదు. ఆకు వాడినటువంటి జీవితం, ఫలములు లేనటువంటి జీవితం. గనుక ఎన్నడూ అట్టి జీవితాన్ని పొందకుండా దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా నిరంతరం ఆకు వాడక ఫలించేటి కొమ్మగా మనందరం ఉండాలంటే ఆయన వాక్యమును ధ్యానిస్తూ లక్ష్యం ఉంచాలి, అనగా లోపడాలి, నెమరు వేసుకోవాలి. ఇది మీరు విన్న ఈ వాక్యము నెమరు వేసుకుంటూ మీ జీవితాల్లో ఫలించిన వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రిని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప దేవా, నిజమే క్రైస్తవుని క్రీస్తు మార్గం నుండి తొలగిపోవడానికి మొట్టమొదటగా అపవాది వేసే ఎర అతనిలో దయను, సహోదర ప్రేమను తీసివేయడం. ఓ గొప్ప తండ్రి, మేము దానిని జయించని వారిగా ప్రభువా నీ సన్నిధిలో నిర్దోషముగా సిగ్గుపడనక్కర్లేని వారిగా మేము నిలవబడాలి అంటే ప్రభువా, ఇదిగో సహోదర ప్రేమ, దయ అనేవి కాపాడుకోవడానికి పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై ప్రభువా నీ సన్నిధిని కనబడాలని పేతురు పదే పదే రాస్తున్నానని చెప్తున్నాడు. ప్రభువా, ఈ దినాల్లో మాకు అది అవసరమై ఉన్నది. మమ్మల్ని కనికరించండి, నీ మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.